దీర్ఘచతురస్రాకార పొలం వెడల్పు, దాని పొడవులో 60%, దాని చుట్టుకొలత 800 మీటర్స్ అయితే వైశాల్యం. దీని ప్రకారం వెడల్పు అనేది పొడవులో 60% ఉంటుంది. పొడవును ఏమనుకుందాము అంటే ఎక్స్. అప్పుడు వెడల్పు ఏమవుతుంది? 60%. 60/100 ఇంటూ ఎక్స్. ఈ 0 క్యాన్సిల్, 2 3s 2 5s అంటే 3x/5. ఇది వెడల్పు, ఇది పొడవు. చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. పొడవు ప్లేస్లో ఎక్స్, వెడల్పు ప్లేస్లో 3x/5 ఈజ్ ఈక్వల్ టు 800. 2 1s, ఇది 2 400s. ఇది ఎల్సిఎం చేస్తే 5x ప్లస్ 3x 8x. 8x/5 ఈజ్ ఈక్వల్ టు 400. 8 1 8 5 40 0. ఎక్స్ వచ్చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే 5 5 25 0. ఎక్స్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ వచ్చేసింది అంటే పొడవు తెలిసిపోయినట్లే. పొడవు వచ్చేసి 250, వెడల్పు వచ్చేసి 3/5 ఇంటూ ఎక్స్ 250. 5 1 5 5 25 0 అంటే 150. వైశాల్యం కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు. 250 ఇంటూ 150. 0 0 15 5 75, 7 ఉంటుంది. 15 30, 7 37. ఇది వచ్చేసి చదరపు మీటర్లు. ఇప్పుడు మనం వీటిని ప్రమాణాలు మార్చుకుంటే, ఒకవేళ చదరపు కిలోమీటర్లు కావాలి అంటే ఇక్కడ 6 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 0.0375 చదరపు కిలోమీటర్లు. అలాగా మనం వీటిని ప్రమాణాలు మార్చుకోవాలి. చదరపు డెకామీటర్లకు మార్చాలి అంటే 2 ప్లేసెస్ ఇటు జరపాలి. అంటే 375 చదరపు డెకామీటర్లు. ఈ ప్రమాణాలు మార్చేది గమనించాలి బాగా. నెక్స్ట్, చతురస్ర భుజం 5 సెంటీమీటర్లు పెంచితే వైశాల్యం 165 చదరపు సెంటీమీటర్లు పెరిగింది అయినా చుట్టుకొలత. మామూలు చతురస్ర భుజం ఏ అయితే దాని వైశాల్యం a². ఇప్పుడు మార్పుల ప్రకారం గమనించాలి. చతురస్ర భుజం 5 సెంటీమీటర్లు పెరిగింది అంటే a+5. ఇలాంటి సందర్భంలో వైశాల్యం 165 చదరపు సెంటీమీటర్లు పెరిగింది అంటే a² + 165. ఈ భుజం ఆధారంగా కనుగొన్న వైశాల్యం దీనికి సమానం కావాలి. వైశాల్యం అంటే భుజము స్క్వేర్. a+5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం దీనికి సమానం కావాలి. a+b హోల్ స్క్వేర్ ప్రకారం a² + b² అంటే 5² ప్లస్ 2ab 2 ఇంటూ a ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు a² + 165. ఇటువైపు a², ఇటువైపు a² తీసివేసుకుంటాయి. ఇది 5² అంటే 25. దీని అటు సైడ్ తీసుకెళ్తాం. 2 5 10 a. 165లో 25 తీసేస్తే 140. 0 0 క్యాన్సిల్. a ఈజ్ ఈక్వల్ టు 14. చుట్టుకొలత కాబట్టి 4 ఇంటూ భుజం 4 ఇంటూ 14 14 4 56 సెంటీమీటర్లు.